జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవీలత. కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము, దానికే పేరు లేదు. అదే అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? అంటే ఇక్కడ మరలా రాజకీయ పరమైన కోణం ఉందా అని నా డౌట్. అందుకని అందులో రెండు ఉన్నాయి. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఉంది, నేను ఎప్పటికీ దాన్ని డిలీట్ చేయను. సో దాంట్లో వచ్చిన అభ్యంతరం ఏంటి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి? అంటే ఆయన కండక్ట్ చేసిన పార్టీ అంట. సో మేము కండక్ట్ చేసిన పార్టీని బీజేపీ వాళ్ళు బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్లీ. దానికే పేరు లేదు. అదే చాలా ప్రూఫ్లు ఉన్నాయి కదా. సో ఎక్కడా కూడా నీట్గా సంపాదించలేదు. నీట్గా సంపాదించి నువ్వు 10 మందికి అన్నం పెడితేనే మీరు గొప్పోళ్ళు అవుతారు. వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఫాలోవర్స్ నన్ను బూతులు తిట్టినా రాక్షస జాతి రాక్షసంగానే ఉంటుంది. ఆయన వాడుక భాష అలాంటిదేనమ్మా అన్నారు. ఓకే అండి, ఆయన వాడుక భాష మరి నాకు అర్థమవుతుంది. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవటం కానీ ఏం జరగలేదు? నేషనల్ మహిళా కమిషన్ విజయ రహస్య గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, మెయిల్ పంపించమని ఆవిడ అడగడం జరిగింది. పబ్లిక్గా వచ్చినప్పుడు దానికి ఇంక మనం కంప్లైంట్ రేజ్ చేయాల్సినంత అవసరం చేయాలి. ఎందుకంటే ఇన్ని పార్టీలు ఉండగా టీడీపీ ఉండే, వైసీపీ ఉండే, జనసేన ఉండే, ఈ 3 పార్టీలు కాదని బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు? ఇది నేషనల్ పార్టీ. సో నేను ఎక్కడైనా వెళ్ళి కూడా జాయిన్ అవ్వచ్చు. కుమారి మాధవీలత నుంచి శ్రీమతి మాధవీలత ఎందుకని కావట్లేదు? ఎవరూ నచ్చట్లేదు. నచ్చట్లేదంటే ఏమేమి క్వాలిటీస్ కావాలి మీకు? నేను పెద్ద అందం గురించి పట్టించుకోను. ఆ మనిషి నల్లగుంటే నాకు ఇంకా ఇష్టం. మా కృష్ణుడు నల్లగా ఉంటాడు. నాకు లాగానా? అంతే, మీకు లాగానే. నాకు 2023లో మా కృష్ణుడు అప్పుడు చెప్పాడు పెళ్లి చేసుకో నేనే వస్తానని. ఒకవేళ ఆ కృష్ణుడు నేనేమో చూడండి. సరే చూడండి అమ్మా, చూడండి. సరే వాళ్ళు ఓకే అంటే మీకు ఓకేనా? కృష్ణుడు క్వాలిటీస్ అంటే ఆయన క్వాలిటీస్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. న్యాయం, ధర్మం, శాస్త్రం అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన పొలిటీషియన్ ఏపీలో ఎవరు? పవన్ కళ్యాణ్ ఇస్ లైక్ నాకు ఆల్ ఇన్ వన్ కాంబో. తొలి ప్రేమ సినిమా చూసి అలా పడిపోయా. పడింది ఇప్పటి వరకు లేకపోతే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి? దాని మీద ఒక 100 రీల్స్ వచ్చింటాయి రకరకాల పాటలతో. అవును, 100 రీల్స్ చూసా. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన విక్టరీ సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు చిరంజీవి గారు. అవును. వెళ్ళినప్పుడు ఆ సీన్ చూసారా? ఒక ట్రెండ్ నడుస్తుంది, వారం రోజులు 10 రోజులు. నమస్తే, నేను ప్రసాద్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మన స్టూడియోకి వేయించేశారు. ఆవిడెవరు అంటే ఒకప్పుడు మూవీస్లో చాలా బిజీ యాక్ట్రెస్, అట్లాగే ఇప్పుడు పాలిటిక్స్లో బాగా బిజీ అయిపోయినారు. ఆవిడెవరు అంటే ప్రముఖ బీజేపీ నాయకురాలైనటువంటి మాధవీలత గారు. మాధవీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సో స్ట్రైట్ అవే టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఏదైతే ఇటీవల జరిగిన వివాదం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవీలత. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఒక పార్ట్లో చేస్తూ ఉన్నారు, అదే కదా? సో 31st నైటా సెలబ్రేషన్స్ అవి? సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అసలు ఏ విధంగా ఎట్లా తెలిసింది? వాట్సాప్లో వీడియో పంపించారు ఎవరో, లైక్ ఇలా జరుగుతుంది అని. అంటే దానికి బిఫోర్ ప్రమోషన్ వీడియో ఏదో ఉంటుంది కదా. ఓకే. సో అలా మొత్తం డ్రోన్ షాట్స్ అలా పెట్టి పంపించాను. పంపించి దీని మీద ఒక మంచి అవేర్నెస్ వీడియో చేయండి ఉమెన్ సేఫ్టీ కోసం అన్నారు. మనం ఉమెన్ సేఫ్టీ అని చూడంగానే ఇంక ఏది పెద్ద ఎవరు పంపించారు మీకు అది? లైక్ ఎవరు పంపించారు అన్నది వదిలేసేసేయండి. తాడిపత్రి నుంచి పంపించారు. అంటే ఇక్కడ మరలా రాజకీయ పరమైన కోణం ఉందా అని నా డౌట్. అందుకని
రాజకీయపరమైన కోణాలు ఏమీ లేవు. ఓకే. ర్యాండమ్గా ఇప్పుడు మనము ఎన్జిఓ, నేను ఇంతకుముందు ఎన్జిఓ సర్వీసెస్ చేసేటప్పుడు నేను రన్ చేసేదాన్ని ఎన్జిఓ. చాలా చోట్ల ఇష్యూస్ నాకు పంపించేవాళ్ళు, ఇక్కడ హెల్ప్ చేయండి, అక్కడ హెల్ప్ చేయండి. అది క్వైట్ న్యాచురల్. సో నేను కృష్ణ గురించి వీడియోలు చేస్తూ ఉంటే, అక్క ఈ కృష్ణ ఇలా చెప్పాడు, ఈ టాపిక్ మీద చేయండి, ఇంకా మీరు బాగా నరేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మోటివేషనల్ వీడియోస్ చేసేటప్పుడు అవి చేయమని పంపిస్తుంటారు. ఇది కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ అవేర్నెస్ అని చెప్పేసి. అందులో 2 ఉన్నాయి, ఉమెన్ సేఫ్టీ అలాంగ్ విత్ 31st నైట్ పోలీసులు అందరి మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సెక్యూరిటీ అన్ని చోట్లకి ఇవ్వాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి 2 కలిపి ఒక మంచి వీడియో చేసి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఉంది. నేను ఎప్పటికీ దాన్ని డిలీట్ చేయను. డిలీట్ చేసేంత దాంట్లో ఏమి లేవు కదా, ఏమీ అభ్యంతరకరమైన పదాలు ఏమి లేవు కదా. అసలు చాలా చాలా అచ్చమైన అందమైన రాజ్యాంగబద్ధమైన భాషతో మాట్లాడారు. సో దాంట్లో వచ్చిన అభ్యంతరం ఏంటి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి? అది ఆయనకే తెలియాలి అండి. అంటే ఆయన కండక్ట్ చేసిన పార్టీ అంట. సో మేము కండక్ట్ చేసిన పార్టీని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ వీళ్ళందరూ ఆపాలి అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి వీళ్ళందరూ కలిసి నన్ను ఎగదూసి వీడియో చేయించారు. అయినా సరే ఏమీ పీకలేకపోయారు అన్నది ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బేస్తో బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్లీ. వీళ్ళందరూ ఎంతో ట్రై చేశారు, బట్ స్టిల్ మేము మంచిగా చేసుకున్నామని చెప్పేస్తే ఆయన హుందాగా ఉండేది. ఒక సీనియర్ పాలిటీషియన్, ఫర్దర్ జనరేషన్కి ఒక పాలిటీషియన్, సీనియర్ పాలిటీషియన్ ఎగ్జాంపుల్గా ఉండేవాడు. బట్ అదేం చేయలేదు ఆయన. అవును, యాక్చువల్గా జేసీ బ్రదర్స్ అంటే ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ బ్రదర్ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పటి నుంచో అనంతపురం జిల్లాలో మంచి పట్టున్న వాళ్ళు. ప్లస్ పబ్లిక్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ మంచితనం వల్ల కావచ్చు, లేకపోతే నీడీ పీపుల్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వస్తే హెల్ప్ చేస్తామనే ఉద్దేశం అయి ఉండొచ్చు. కాకపోతే ఆ మాట్లాడే విధానం అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం తాజాగా ఒక ఆటోలో వెళ్తున్న వాళ్ళు మేజర్ యాక్సిడెంట్ మొత్తం ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు ఆయన డైరెక్ట్గా ఆటో స్టాండ్కి వెళ్ళిపోయి ఏ ఒక్కరైనా సరే ఫ్రంట్ కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తే మాత్రం నా నియోజకవర్గంలో ఒప్పుకునేది లేదు అని చెప్పేసి, అంటే అతని మనసు ఏంటి అనేది దాని యొక్క ఉద్దేశం. బహుశా ఆ మాట్లాడే విధానం అనేది అభ్యంతరకరమైనది, అది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. సో దాని తర్వాత మిమ్మల్ని ఎప్పుడైతే ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత మీ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మీకు మద్దతుగా లేకపోతే వాళ్ళ మాటలను ఖండించేలాగా ఎవరైనా మాట్లాడారా? ఓకే, మీరు ఫస్ట్ లైన్ అంతా ఆయన వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కాదు, వాళ్ళ యొక్క ఏమంటారు, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ వాళ్ళది కొంచెం రెస్పాన్సిబుల్ గానే చూశారు. కర్ణుడి క్యారెక్టర్ని అందరూ చాలా అద్భుతంగా పొగుడుతూ ఉంటారు. కానీ ద్రౌపదిని చీరలాగమన్న సంఘటనని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది దుర్మార్గమే కదా. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఖండించానుగా. ఖండిస్తే సరిపోదు. చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలు గడిచినా కర్ణుడు ద్రౌపది చీరలాగమన్నాడు అన్నది ఓ చెడ్డ వ్యక్తిత్వం కిందే కన్సిడర్ చేయబడుతుంది. సో ఇది కూడా అంతే. నేను అదే చెప్తున్నా, ఆయన ఎన్ని గొప్ప పనులన్నా చేయనివ్వండి వాళ్ళ నియోజకవర్గం ప్రజలకి. ఆయన పరిధిలో ఆయన చేసుకుండొచ్చు. పోనీ నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బులని గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్పమనండి. ఎందుకు ఈడీ కేసులు పడ్డాయి? ఈడీ ఊరికి రమ్మన్నా, ఈడీ నా మీదకి రమ్మనండి. పోనీ మీ మీదకి రమ్మనండి. ఈడీకి పని పాటలేదా మీ మీదకి నా మీదకి రావడానికి? ఆయన మీద ఈడీ కేసులు ఎందుకు ఉన్నాయి చెప్పండి, అంటే అక్రమంగా. సరే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు 300 బస్సులు ఆపారు? పర్మిషన్ లేవనే కదా. అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవినీతిగా అన్యాయంగా బస్సులు నడుపుతున్నారు కదా, ప్రజల సొమ్ముని అవినీతిగా దోచుకుంటున్నారనే కదా. అండ్ ఒక్కో నెంబర్ని 5 బస్సులకు నడుపుతున్నారన్నది చాలా ప్రూఫ్లు ఉన్నాయి కదా. సో ఎక్కడా కూడా నీతిగా సంపాదించలేదు. నీతిగా సంపాదించి నువ్వు 10 మందికి అన్నం పెడితేనే మీరు గొప్పోళ్ళు అవుతారు. నేను సంపాదించిన శాలరీ నుంచి నేను 10% నేను నా ఎన్జిఓ ద్వారా పెడతాను. దానికి భగవంతుడు హర్షిస్తాడు. నేను మిమ్మల్ని కొట్టి, మిమ్మల్ని దోచుకొని, మిమ్మల్ని మోసం చేస్తే భగవంతుడు ఎప్పుడు హర్షించాడు. దానికి తిన్నోళ్ళకి ఉంటే విలువ ఉంటే ఉండొచ్చేమో, బట్ పాప పుణ్యాల లెక్క అనేది ఒకటి ఉంటుంది. సో నన్ను తిట్టడం కూడా అంతే దుర్మార్గమైన పని. భగవంతుడు మేము ఖండిస్తున్నామంటే కాదండి, పాప పుణ్యాల లెక్క ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఫాలోవర్స్ నన్ను బూతులు తిట్టినా వాళ్ళ ఫాలోవర్స్ అవే బూతులు తిడతారు. ఏమంటున్నారంటే ఆయన తిట్టింది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ జాతి రాక్షస జాతి రాక్షసంగానే ఉంటుంది. కానీ నేనేం నమ్ముతా అంటే నేను న్యాయపరంగా నేను పోరాటం చేసుకుంటాను. కృష్ణుడు అనేవాడు లెక్కలు కడతానే ఉంటారు. ఇకపోతే నా పార్టీ వస్తుంది. నేను అడిగాను ఏం చేశారు అని. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాము. సో దట్ ఆయన వితిన్ 2 డేస్లో మరి మీకు ఎలా క్షమాపణ చెప్పారు, ఎవరికి క్షమాపణ చెప్పారు మీకు చెప్పారు అంటే
సరే అండి, ఆయన వాడుక భాష అలాంటిదేనమ్మా అన్నారు. ఓకే అండి, ఆయన వాడుక భాష మరి నాకు అర్థమవుతుంది, నాకు అర్థం కాకూడదు. వాడుక భాష, మీ వాడుక భాష నాకు అర్థం కాకూడదు. నాకు అర్థమవుతుందంటే నాకు కూడా వచ్చు ఆ భాష. రైట్. సో నాకు వచ్చు కాబట్టి నేను కూడా ఉపయోగించవచ్చు. కానీ మనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి భాషను వాడటానికి ఆ భాష నేను ఉపయోగించట్లేదు అని నేను లీగల్ ఫైట్ చేస్తానని చెప్పాను. మా పార్టీ వాళ్ళకి చెప్పాను, చేయమ్మా అని చెప్పారు. ఇంకంతే, ఇంక దాని గురించి ఇంకేం మాట్లాడలే. ఇంకేం మాట్లాడారు, ప్రోగ్రెస్ ఏమి లేదు. వాళ్ళు నేను చేశాను కదా ప్రోగ్రెస్. నేను పార్టీ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారన్నది నాకు తెలియదు. కానీ నాకు ఏ వివిధ క్షేత్రాలని ఆయన పెట్టి తిట్టారో వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు ఆర్ఎస్ఎస్ని ఇన్వాల్వ్ చేశారు, హిందూ వాహినిని ఇన్వాల్వ్ చేశారు, బజరంగ్ దళ్ ఇన్వాల్వ్ చేశారు, లేకపోతే విహెచ్పిని ఇన్వాల్వ్ చేశారు, వీళ్ళందరూ కలిసి నన్ను ఎగదోశారు అన్నారు. ఆయన అన్న మాటనే కానివ్వండి, వాళ్ళే ఎగదోశారు అనుకోండి. ఎందుకంటే బీజేపీలో ఉన్నప్పుడు వివిధ క్షేత్రాల సపోర్ట్ కూడా నాకు ఉంటుంది కదా. సో నాకు అందరూ చేయకపోయినా, పెద్ద వాళ్ళు చేయకపోయినా, నిజంగానే వివిధ క్షేత్రాల నుంచి నాకు అరే ఈ అమ్మాయి కష్టపడి 7 ఏళ్ల నుంచి పార్టీకి పనిచేస్తుంది అనే అభిమానంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కావాల్సిన పనులు చేసిస్తున్నారు. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ మిమ్మల్ని ఏమి అప్రోచ్ అవ్వటం కానీ ఏం జరగలేదా? ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా. నేషనల్ మహిళా కమిషన్ విజయ రహత్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, మెయిల్ పంపించమని ఆవిడ అడగడం జరిగింది. నేను మెయిల్ పంపించాను. ఎట్ ద సేమ్ టైం మా వాళ్ళే 1కి 3 సార్లు ఆవిడతో మాట్లాడి నా గురించి చెప్పడం జరిగింది. అంటే ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్గా అందరూ ఉమెన్ని సమానంగానే ట్రీట్ చేయాలి, వాళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఆవిడ బీజేపీ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో అందుకే మా వాళ్ళకి అవకాశం దొరికింది డైరెక్ట్గా కాల్ చేసి చెప్పడం కోసం. సో కేసు రిజిస్టర్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా. సో వాట్ అబౌట్ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్? నేను నేషనలే పెట్టానండి, వాళ్ళు పంపిస్తారు ఇక్కడికి. మనం మళ్ళీ ప్రత్యేక ఇప్పుడు నేషనల్కి పెట్టినప్పుడు స్టేట్ అంటే యూజువల్గా వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. మీరు నేషనల్కి ఫార్వర్డ్ చేసేంత వరకు వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని నా డౌట్. అది మనం కంప్లైంట్ పెడితేనే రెస్పాండ్ అవుతాయండి ఆర్గనైజేషన్స్. ఎందుకంటే కంప్లైంట్ పెట్టకపోతే రోజుకి చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. సోషల్ మీడియాలో అవును పబ్లిక్ గా వచ్చినప్పుడు దానికి ఇంకా మనం కంప్లైంట్ రేజ్ చేయాల్సినంత అవసరం చేయాలి. ఎందుకంటే ఆర్గనైజేషన్స్కి కొన్ని బైలాస్ ఉంటాయి కదా. సో ఆ కంప్లైంట్ వాళ్ళకి అఫీషియల్గా, ఇప్పుడు పోలీసులు మీరే అన్నదే ఈ పోలీసులకు కూడా వర్తిస్తుంది. మరి పోలీసులు వచ్చేసేసి ఎందుకు ఇది తప్పు అని చెప్పరు, మనం కంప్లైంట్ రైజ్ చేస్తేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ మీరు ఇచ్చారా? నిన్ననే ఇవ్వడం జరిగిందండి, వెరీ రీసెంట్లీ. అవును, కమిషనర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. సో ఏ సెక్షన్లు నమోదు చేశారండి? సెక్షన్లు నమోదు ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇది అబ్యూజ్ ఒకటి ఉంది. కాదు, మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎక్కడ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళారు? సైబరాబాద్. అవును, ఓకే. నాది ఆ ప్రాంతం కాబట్టి నేను ఆ ప్రాంతంలోనే ఇస్తాను. నా జోన్, అది నా జ్యూరిస్డిక్షన్ అక్కడ వస్తుంది. నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఏ సెక్షన్ల కింద పెడతారు అన్నది లీగల్ ఇది తీసుకొని, ఎందుకంటే అక్కడ నాట్ ఓన్లీ పెట్టడానికి ఒక అబ్యూజ్ ఉంది, అంటే అది డిఫమేషన్ కిందకి వస్తుంది, డిగ్నిటీ కిందకి వస్తుంది, చాలా చాలా ఉన్నాయి అక్కడ. మొత్తం ఒక 5 నిమిషాల వీడియోలో తిడుతూనే ఉన్నాడు ఆయన. రైట్. మీరు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కదా, సో మీరు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇన్ని పార్టీలు ఉండగా టీడీపీ ఉండే, వైసీపీ ఉండే, జనసేన ఉండే, ఈ 3 పార్టీలు కాదని బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు? నేను వర్క్ పరంగా హైదరాబాద్లోనే ఉండేదాన్నండి. 2006 నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే సినిమాలు చేసుకున్నాను, ఇక్కడే ట్యాక్సీలు కడుతున్నాను అండ్ ఇక్కడే నివసిస్తూ ఉన్నాను కాబట్టి నేను తెలంగాణ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటామో మనం ఇక్కడ వాళ్ళని కలవడానికి కానీ, ఆఫీస్కి వెళ్ళి రావడానికి కానీ అన్నింటికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మనం పైగా ఇది నేషనల్ పార్టీ. సో నేను ఎక్కడైనా వెళ్ళి కూడా జాయిన్ అవ్వచ్చు, డైరెక్ట్ ఢిల్లీలో జాయిన్ అవ్వచ్చు, ఢిల్లీలో కూర్చోవచ్చు కూడా. బట్ ఇక్కడ జాయిన్ అయ్యా, కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసా. సో మే 5వ తారీఖు 2018లో జాయిన్ అయ్యా. ఓకే. డిసెంబర్లో నాకు ఆంధ్రాలో ఘర్ ఘర్ కా బీజేపీ అనే ఒక కార్యక్రమానికి ఒక సెలబ్రిటీగా అంటే క్యాంపెయిన్ చేస్తారు కదా. సో అలా వాళ్ళు ఇన్వైట్ చేశారు. అరే మన పార్టీనే కదా ఎక్కడైనా చెప్పి అని నేను వెళ్ళాను. నేను చాలా డెడికేషన్తో చేయడం చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు ఏదో సెలబ్రిటీ వస్తుంది, అలా చెయ్యుతుంది, అలా పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. బట్ నేను ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఆ పాంప్లెట్లో ఏముంది అన్నది. సో దాని తర్వాతేనా 2019 ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్ గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేశారు. రైట్. సో అక్కడ ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్? మాకు తెలుసు కదా ఓడిపోతామని.
వెరీ క్లియర్ పిక్చర్. ఓడిపోతారన్న సంగతి తెలుసు. డే 1 నుంచి క్లియర్ పిక్చర్. కానీ నేను ఎక్కడా కూడా అసలు నిరుత్సాహపడలేదు, అయ్యో ఓడిపోతామే, పరుగు పోతా, ఇవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఒక సాధారణ వ్యక్తే పోటీ చేసి ఓడిపోతే ఓడిపోయారు అని మిమ్మల్ని point out కంటెస్ట్ చేస్తారు. చేయమని హైకమాండ్ నుంచి మీకు ఎప్పుడైతే ఒక అప్రూవల్ వచ్చిందో, సో వాట్స్ యువర్ ఫీలింగ్ ఎట్ దట్ టైం? అది భలే ఉండిందండి చెప్పాలి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నేను ఎక్కడో వెళ్ళాలి, ఇంకా గుంటూరు వెళ్ళాలని చెప్పేసి మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసుకోవడానికి చిన్న చిన్న కావాల్సి వస్తాయి కదా, షాపింగ్కి వెళ్ళాను. సో ఆ టైంలో మన TV5 మూర్తి గారు కాల్ చేశారు. కాల్ చేసేసి ఆయన నన్ను రౌడీ అని పిలుస్తాడు. చూసావా మెసేజ్ పంపించా చూసావా అని. ఏముంది నేను గురువు అంటాను ఆయన్ని. ఏముంది గురువు అందులో అని. లిస్ట్ వచ్చింది కదా అన్న. రియలీ ఓకే ఇప్పుడే చూస్తాను అని. అండ్ దెన్ నా ఫ్రెండ్స్ తోనే ఉన్నాను అప్పుడు. దట్ వాజ్ ఎ వెరీ ఎక్సైట్మెంట్ మూమెంట్ అనమాట. చాలా ఎక్సైట్మెంట్. వెరీ నెక్స్ట్ డే మొత్తం ప్యాక్ చేసేసుకొని గుంటూరు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ వస్తుంది అని చెప్పేసి. జస్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ, ఎందుకంటే గుంటూరు 2 నుంచి అప్లికేషన్ నేను ఒక్కదాన్నే ఇచ్చాను. నేను ఒక్కదాన్నే ఇచ్చేసాను కాబట్టి దేర్ ఇస్ నో వేరే ఇద్దరు ముగ్గురు నో కాంపిటీటర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉందండి? కొంచెం హార్ష్గానే ఉండింది. కొత్త అమ్మాయిని కదా, సో అంతవరకు వాళ్ళతో కలిసి పనిచేసిన అమ్మాయిని అయితే కాదు. ఎగ్జాక్ట్లీ కొంతమంది మొహం మీదే చెప్పేశారు. ఎట్లుంటుందంటే, నువ్వు ఏదో ఇంకా మా వాళ్ళ అమ్మాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో భరించాల్సి వస్తుంది, లేకపోతే నా వేరే ఉండేది అని. అలాగేనండి, మీ అమ్మాయి అనుకోండి. నాకేమో అంత సాఫ్ట్ సూపర్గా మాట్లాడడం అస్సలు రాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ అవును నిజంగానే ఫిల్టర్ ఉండదు. ఆన్ స్క్రీను ఆఫ్ స్క్రీను మా ఇంట్లో మా అమ్మతో కూడా ఇలానే మాట్లాడుతుంటా, అస్సలు ఫిల్టర్స్ ఉండవు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కంట్రోల్ చేసుకొని మాట్లాడు. మీ అమ్మాయి అనుకోండి, సరే అండి అలాగే అండి. సో అలా వాళ్ళకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ కలిసి పనిచేశారు. బీజేపీలో ఉన్న చాలా మంచి పని ఏంటంటే, బీజేపీ కార్యకర్తలతో పాటు వివిధ క్షేత్రాలు అన్ని పనిచేస్తారు. అంటే సంఘ్ వాళ్ళు చేస్తారు, మీరు చెప్పిన BHP వాళ్ళు చేస్తారు, అండ్ ABVP వాళ్ళు చేస్తారు, బజరంగ్ దళ్ వాళ్ళు చేస్తారు, ఇంకా చాలా అన్ని గ్రూపులు కలిసి చాలా అద్భుతంగా పనిచేసాయి. క్యాంపెయిన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. క్యాంపెయిన్ ఎంజాయ్ చేయడం ఏంటంటే, పొద్దున్న లేవాలి, ఇంటింటికి వెళ్ళాలి, రోడ్లో వెళ్ళాలి, వాళ్ళందరికీ చెప్పాలి. అది మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం మళ్ళీ కరెక్ట్గా 12:30, అది ఎండలు, గుంటూరు ఎండలు భయంకరంగా ఉంటాయి. అండ్ మళ్ళీ 12:30 నుంచి 1:30, 2 గంటల వరకు వచ్చేసేసి ఈ హాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో మీటింగ్స్, ఇట్లాంటివన్నీ, ఎలైట్ పీపుల్ మీటింగ్స్, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ లైక్ జైన్స్ అవ్వచ్చు, లైక్ మార్వాడీస్, ఇట్లాంటి మీటింగ్స్, ఇంకా స్టూడెంట్స్కి సంబంధించిన మీటింగ్స్, ఇవన్నీ మధ్యాహ్నం వరకు. మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ క్యాంపెయిన్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 7:30 వరకు. ఇంకా అంతే. తర్వాత ఇలా పెద్ద బయట ఎవరు ఇంటి బయట కూర్చోరు కదా 8 తర్వాత. సో అప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకేమన్నా మీటింగ్స్, సభలు అట్లాంటివి ఏమన్నా అంటే అవి, అది మొత్తం ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు కొన్ని మీటింగ్స్లో కూర్చుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది డే టైం. అరే తెరువు కళ్ళు తెరువు వినాలి. కానీ భలే ఎంజాయ్ చేశానండి ఆ మూమెంట్ని. సో మాధవీలత ఒకప్పుడు ఫిల్మ్ యాక్ట్రెస్ కదా, అటు నుంచి ఇటు పొలిటీషియన్గా ఎందుకు టర్న్ అయ్యారు? అది కూడా నా చిన్నప్పటి డ్రీమే. నాకున్న చాలా మేజర్ డ్రాబ్యాక్ అనొచ్చా, లేకపోతే ప్లస్ పాయింట్ అనొచ్చో నాకు తెలియదు, కానీ నేను ఏది ఇష్టపడతానో అది మాత్రమే చేస్తా. ఇష్టం లేకుండా ఒక ముద్ద ఎక్కువ తిన్ను, ఇష్టం లేని పని చేస్తే చేయను. 7 years ఏజ్లో హీరోయిన్ అవ్వాలనుకున్నా. ఒక అభినందన సినిమా చూసి, అబ్బా ఆ హీరోయిన్ చేసిన పాత్రే చేయాలి, ఇంకేది వద్దు, అంతే, అదొక్కటే చేయాలి, ఇంకా వేరే క్యారెక్టర్ మనకేం తెలియదు, ఆ మెయిన్ లీడ్ చేయాలి. మంచి బట్టలు వేసుకుంది, మంచి షూస్ వేసుకుంది, అబ్బా మంచి హెయిర్ స్టైల్ వేసుకుంది, మనం అంతే. అమ్మాయి బ్యూటీ, ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకుంది, అరే భలే బ్యాంగిల్స్, వాచ్లు వేసుకుంది, అవన్నీ మనం వేసుకోవాలి. ఇంట్లో సపోర్ట్ చేశారా మరి? ఆబ్వియస్లీ చేయాలనుకోండి. అండ్ తర్వాత పాలిటీషియన్ వచ్చి 8th క్లాస్లో అవ్వాలని. అది ఎలా జరిగిందంటే, చిన్నప్పుడు అంతా విలేజ్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరగడం వల్ల ఆ రాక ఒక జనరల్ కోటాలో ఊరి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వస్తే మా అమ్మ దగ్గరికి వచ్చి అడిగారు, మీరు కొంచెం చదువుకున్నారు, మీరైతే బాగుంటారని. మా అమ్మ వచ్చేసి, ఈ రాజకీయాలన్నీ మా నాన్నతో పోయాయి, ఇంకా మనకు చేత కాదు, నేను అస్సలు డీల్ చేయలేను. లేదక్క నువ్వైతేనే బాగా చేయగలంటే, వద్దు అక్కర్లేదు, మనకేమో అయ్యా ప్రెసిడెంట్ గారు అమ్మాయి అనిపించుకోవాలి, అమ్మమ్మ ప్లీజ్ కంటెస్ట్ చేయమ్మా, అందరూ ప్రెసిడెంట్ గారు అమ్మాయి అంటారు, ఎంత బాగుంటుందో, పైగా ఊరిని అసలు భలే డెవలప్ చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, మనకి చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీసు
ఏదన్నా ఉంటే ఇది ఇట్లా ఉండదు, ఇట్లా ఉండాలి, ఇక్కడ కాలువ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ చాలా థాట్ ప్రాసెస్లు ఉంటాయి అనమాట. ఇది భలే అవకాశం కదని మా అమ్మని అడిగితే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనింది. అప్పుడు నేను తెగ ఫీల్ అయిపోయా, నా ఏజ్ ఏమో సరిపోదు, 8th క్లాస్ చదువుతున్నా, 13 years. ఎలాగైనా సరే నేను పెద్దయ్యాక సర్పంచ్ అవుతా, మనకు తెలిసింది అంతే, పెద్దయ్యాక మరి సర్పంచ్ అటువంటి అవుతాను. టైంలో మీకు యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందండి? యా, హీరోయిన్ అవ్వాలని ఫస్ట్ డ్రీమ్ కదా, అవును, 7 years. అభినందన మూవీ అప్పుడు ఉంది. అది అలానే సస్టైన్ అవుతూనే వచ్చింది. ఓకే. సో తర్వాత మనకు తెలిసింది ఏంటి, ఓకే మనం ఎంత పెద్ద అయిన తర్వాత కూడా పాలిటిక్స్ చేయొచ్చు, కానీ చాలా ఏజ్ అయిపోతే సినిమాలు చేయలేము. సో అది అలానే ఉన్నప్పుడు అండ్ ఏమంటారు, అమ్మకు ఫస్ట్ ఏం చెప్పాయి, సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్గా రావాలంటే చాలా కష్టం అవుతుంది కదా, టీవీ యాంకర్ అవుతాను. సో టీవీ యాంకర్ అవుతాను, సో నన్ను సెలక్షన్ పంపించు అంటే చదువుకున్నాక చూద్దాంలే, డాడీకి ఏం చెప్పాలి, అట్లా అంతా అయ్యి తర్వాత ఒప్పుకోక నేను చదువు ఫినిష్ చేసి, నేను డిగ్రీ ఫినిష్ చేసి, సో దాని తర్వాత మళ్ళీ బతిలాడుకొని ఫైనల్ మా టీవీలో ఆడిషన్స్కి వచ్చా. ఓకే. అక్కడ సెలెక్ట్ అయ్యా. సో ఇంకా అక్కడ నుంచి అట్లా కంటిన్యూ. ఎస్, అలా ఫస్ట్ 3-4 months మా టీవీలో చేశాను. తర్వాత అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్లో, అంటే అన్నపూర్ణ వచ్చేసి నాగార్జున గారిది, రోజ్ బ్యానర్స్ వచ్చి సోనాలి బేంద్రే వాళ్ళది అనమాట ప్రొడక్షన్. సో ముంబై ఆంధ్ర కాంబో టీంతో సీరియల్లో హీరోయిన్గా చేశాను. అండ్ దెన్ గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే ఇంతకుముందు ఉన్నది 2006 ఆ పీరియడ్, 7 తర్వాత గ్యాప్ తీసుకున్నా. ఆ పీరియడ్ ఎలా ఉండేదంటే టీవీలో ఎక్కువ కనిపిస్తే సినిమాలో ఆఫర్స్ ఇవ్వరు, ఇప్పుడు టీవీలో ఎంత కనిపిస్తే అంత ఆఫర్స్ ఇస్తున్నారు. సో అందుకని గ్యాప్ తీసుకున్నా, ఎలాగైనా నేను హీరోయిన్ అవ్వాలి. మా అమ్మేమో నువ్వు పొట్టిగా ఉంటావు, నువ్వు ఎక్కడ హీరోయిన్ అవుతావు అనింది. నాకు చాలా ఎవరన్నా అన్నారనుకో, నన్ను క్రిటిసైజ్ చేశారనుకో, అది చేసి చూపించాలనిపిస్తుంది, అదేంటో కసి వస్తుంది. మా అమ్మకి నేను చెప్పా, హీరోయిన్ అయ్యే వాళ్ళకి నీ ఇంట్లో అడుగు పెట్టాను నేను అని చెప్పాను. బళ్ళారిలో ఉండేవాళ్ళు, డాడీ అక్కడ జాబ్ చేస్తుంటారు కాబట్టి. అండ్ లక్కీగా కొన్ని ఫొటోస్ తీసి ఏవో అప్పట్లో ఐడిల్ బ్రెయిన్లో పెట్టడం జరిగింది, మనకు తెలిసిన PR అది పెడతాను. అదేంటంటే అది ఒక వెబ్సైట్ సినిమా వాళ్ళదని చెప్పి పెట్టాడు. లక్కీలీ రవిబాబు గారు చూడడం, ఈ అమ్మాయి పక్కింటి అమ్మాయిలా ఉంది, తెలుగు అమ్మాయే కావాలనుకోవడం, అండ్ ఉషా కిరణ్ మూవీస్, అదంతా లక్కీ కలిసి వచ్చింది. అలాగే అందరు అన్నారు నక్కందొక్కొచ్చావు అని. సో కుమారి మాధవీలత నుంచి శ్రీమతి మాధవీలత ఎందుకని కావట్లేదు? ఏంటి ఆలస్యం? ఇంట్లో వాళ్ళు ఏం అడగట్లేదా, లేకపోతే మీరేం ఆలోచిస్తున్నారు? ఇంట్లో వాళ్ళు నాకు 19 years ఏజ్ ఉన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారండి. అప్పుడే ఎక్కువ బలవంతం చేసిందని మా అమ్మ, నేను చెప్పాను నాకు బలవంతంగా పెళ్లి చేస్తే నేను చంపేస్తాను చూడు అవతల ఉన్నాయి అన్నాను. అది ఏమన్నా నోరా లేకపోతే ఇంకేమన్నానా అంటే, మరి ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తావు, పాపం ఎందుకు అవతలోడి జీవితాన్ని నాశనం చేస్తావు, నాకు ఇష్టం లేదు అని. ఎందుకంటే నాకు హీరోయిన్ అవ్వాలని ఇష్టం కదా. సో తర్వాత స్లోలీ మా అమ్మకి చెప్పండి, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు ఇంక మా అర్థమైపోయింది. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళకి పెళ్ళి అంటే ఇష్టం లేదని. ఇప్పుడు మా అమ్మ అంటది, నువ్వు ఇంకా అదొక్కటే ఆశ, నాకు ఇంకేం, ఎందుకంటే మా అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు హ్యాపీ, నేను ఒక్కదాన్ని ఇంకా పెండింగ్ మీరే. అయితే సంబంధం వెతుకు అంటాను. ఇప్పుడు నేను ఎక్కడ వెతకను, నీకు నచ్చిన వాళ్ళను, ఇప్పుడు నీదే చాయిస్ అని. ఇంకెందుకంటే ఆపర్చునిటీ నచ్చట్లేదు, అరే ఎవరు నచ్చట్లేదంటే ఏమేం క్వాలిటీస్ కావాలి మీకు? అసలు నాకేం పెద్ద క్వాలిటీస్ అక్కర్లేదండి. ఇంతకు ముందు ఏంటంటే నిజాయితీగా ఉండాలి మనిషి. ఇంతకు ముందు చెప్పినప్పుడు ఒక 2 years బ్యాక్ చెప్పిన మనకు ఏ విషయంలో నిజాయితీ కావాలి మీకు? అది విషయంకి నిజాయితీ అండి, అలా ఏం ఉండదు. నా అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి, నీతిగా ధర్మంగా ఉండాలి, దేశ సేవ, కొత్త ధర్మం, దేవుడు భక్తి, ఇట్లాంటి మనకు పనికిమాలిన సమాజంలో ప్రస్తుతానికి అవసరం లేని క్వాలిటీస్ మా అమ్మ బాగా ఇంజెక్ట్ చేసింది. సేమ్ క్వాలిటీస్ ఎదుటి వ్యక్తిలో ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఇలాగైతే చాలా కష్టం. అలాగని కాదు, ఇప్పుడు ఇద్దరు ఒకే సైడ్ ఉంటే ఎట్లాగా, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఉంటే కదా. అంటే ఇప్పుడు నేను లయన్నెస్ అని ఫీల్ అవుతాను. లయన్నెస్ ఎప్పుడు లయన్నే ఇష్టపడుతుంది తప్ప డాగ్ నో ఫాక్స్ నో ఇష్టపడదు కదా. అండ్ మేజర్లీ అది కాదు. నాకు యాక్చువల్లీ చెప్పాలి అంటే 2023 వరకు కూడా పెళ్ళంటేనే ఇష్టం, పెద్ద కాదు, నాకు ఇష్టం లేదు, ఎవరిని చేసుకోవద్దు అన్నాను. ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే నన్ను నేనే కేర్ చేయలేనప్పుడు. మేబీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మన ప్రభావం ఎప్పుడు సమాజం. ఎగ్జాక్ట్లీ. నా ఫ్రెండ్స్ కి 7th చదివిన వాళ్ళకి 7th లోనే పెళ్లి చేస్తారు, 10th చదివిన వాళ్ళకి 10th లోనే పెళ్లి అయిపోయింది, ఇంటర్ చదువుతుంటే నా ఫ్రెండ్స్కి పెళ్లి చేస్తారు. అందరూ పెళ్లి చేసుకుంటారు. ఒక 1 month తర్వాత వచ్చి కళ్ళమ్మని చిన్న ఏజ్ కదా, వద్దు మధు నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు హీరోయినే అవ్వు. అందరికి తెలుసు కదా నాకు హీరోయిన్ అవ్వాలని డ్రీమ్ అని. వద్దు, మా లైఫ్ పాడైపోయింది. సో అది నా మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. అలా చూస్తూ చిన్న ఏజ్ నుంచి 7th నుంచి అలా చూస్తుంది.
అమ్మో వద్దు పెళ్ళి అంటే ఇట్లా కష్టాలు పడాలి, పైగా మనం హీరోయిన్ అవ్వాలి కదా. ఉమ్, నాకు ఒకటి గమ్యం ఉంది. తర్వాత నా గురించి నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ వెరీ డామినెంట్, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఉమ్, సో ఫస్ట్ నన్ను నేను కేర్ చేసుకోగలిగి నన్ను నేను అర్థం చేసుకుంటే తప్ప ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేను. పెళ్లి చేసుకొని కొన్ని రోజులు జీవితం ఎప్పుడైనా కొన్ని రోజులే బాగుంటుంది, ప్రాక్టికాలిటీ. తర్వాత అర్థం చేసుకోలేక ఈ డివోర్స్ తీసుకొని ఎందుకు. Right. అండ్ పైగా నాకంత కంపాటబుల్గా అనిపించిన పర్సన్ నిజంగా ఇప్పటివరకు మీకు తగల్లా. 100% కంపాటబిలిటీ దొరకలే. అరే హీజ్ మై హస్బెండ్ అనే ఫీలింగ్ రావాలి కదా. ఏదైనా సరే ఒక మనిషికి ఇప్పుడు పెళ్లి సంబంధాలకి వెళ్ళే సరే హీజ్ మై పార్ట్నర్, షీజ్ మై పార్ట్నర్ అనే ఫీలింగ్ రావాలి. మీరు ఏదో 1960s 70s స్టోరీ ఇప్పుడు కూడా అంతేనండి నేను. అట్లా కాదు, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా ఎవరికైనా చూడగానే కొంచెం ఒక అట్రాక్షన్ ఏం ఏదో అక్కర్లేదు ఒకటి. నాకు. ఇప్పుడు మామూలుగా యూజువల్గా అవసరం లేదు. నేను పెద్ద అందం గురించి పట్టించుకోను. ఆ మనిషి నల్లగా ఉంటే నాకు ఇంకా ఇష్టం. మా కృష్ణుడు నల్లగా ఉంటాడు. నాకు లాగానా? అంతే, మీకు లాగానే. నాకు ఇట్లా తెల్లగా ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి కాదు, మనిషి క్వాలిటీగా ఉండాలి. అది పైగా నాకు 2023లో మా కృష్ణుడు అప్పుడు చెప్పాడు పెళ్లి చేసుకో నేనే వస్తానని. అప్పుడు జనాలందరూ చాలా మీడియా ఛానల్స్లో పిచ్చిలేసింది, పిల్లకి కృష్ణుడు వస్తాడంట, ఓకేలే ఇన్ని రోజులు పెళ్లి కృష్ణుడు వస్తాడు అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏదో సినిమాలో చూపించిన బ్లూ కలర్ వేసుకొని, నీలమేఘ శ్యామ అంటే చామన్ ఛాయ అని దాన్ని కాస్త బ్లూ కలర్ చేసేసి నీలం అంటే నీల రంగు కలిపి కృష్ణుడు నేనేమో చూడండి. మీకు పెళ్ళైందండి? అయింది. ఇంట్లో కృష్ణుడు అంటే అంతే కదా, భార్య పిల్లలు అవును ఉన్నారు. కృష్ణుడు అంటే ఒకసారి చూడండి అమ్మా, చూడండి. సరే వాళ్ళు ఓకే అంటే మీకు ఓకేనా? నాకు అసలు ఓకే కాదు. సో ఈ కమింగ్ బ్యాక్ అదే చెప్తున్నా, అనిపించింది అంటే కృష్ణుడు క్వాలిటీస్ అంటే ఆయన క్వాలిటీస్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. న్యాయం, ధర్మం, శాస్త్రం అన్నీ ఉంటాయి. అన్ని ఉంటాయి. అప్పుడు కూడా చెప్పా, కృష్ణుడు పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటా, లేదు నువ్వు దేశంకి అంకితం అయిపో అంటే నాకు ఈ సర్వీస్ చేయడమే ఇష్టం. ఐ లవ్ టు బి. సో మీ పొలిటికల్ గోల్ ఏంటి? పొలిటికల్ ఐ వాంట్ టు బి ఇన్ ద వన్ గుడ్ పొజిషన్ అండి. అంటే నేను పవర్లో ఉంటే ఓ 10 మందికో లేకపోతే 100 మందికో డిసిగ్నేషన్ అనేది పెట్టుకుంటారు కదా, నేను ఇది అవ్వాలి అనేది. డిసిగ్నేషన్ ఈ రాజకీయంలో డిసిగ్నేషన్స్ అట్లా పెట్టుకోకూడదు. అందులో నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, యూ కంటెస్ట్. ఎంపీ ఇస్తారా, కంటెస్ట్. రాజ్యసభ ఇస్తారా, యూ టేక్ ఇట్. ఎమ్మెల్సీ ఇస్తారా, టేక్ ఇట్. నామినేటెడ్ ఇస్తారా, టేక్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓకే. కానీ జనాలకు ఏదో ఒకటి చెయ్యాలి నా వల్ల. ఆ పవర్ వల్ల ఎందుకు పవర్లోకి వస్తారు? లైక్ అన్నమలయ్య గారు ఒక మాట చెప్పారు. ఆయనకు ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు దాన్ని సాల్వ్ చేసి ఆ వ్యక్తికి శిక్ష వేయించాడట. అయితే వాళ్ళ అమ్మ అనిందంట, న్యాయం చేశానమ్మా అంటే, న్యాయం అయితే జరిగింది కానీ ధర్మం జరగలేదు కదా అని అడిగిందంట. సో అప్పుడు ఆయనకు ఆ థాట్ ప్రాసెస్ పుట్టిందంట, అరే నేను వ్యాస్ట్గా సర్వీస్ చేయాలంటే నా లిమిటేషన్లో నేను చేసుకోగలుగుతున్నాను తప్ప చట్టం పరిధిలో నేను ఇంకో కొంచెం ఎక్కువ మంది ప్రజలకు ఏమన్నా పోరాటం చేసి చేయగలనంటే రాజకీయం ఈజ్ ద బెస్ట్ అని ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడంట. నాకు అంత ఎక్స్పీరియన్స్ జరగలేదు కానీ నా ఉద్దేశం కూడా అదే. ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్నగా అంటే ఎక్కువ మందికి నేను ఏమన్నా సర్వీస్ చేయగలను పెద్ద రేంజ్లో అంటే రాజకీయం బెస్ట్ కదా. పైగా మనకి ఎప్పుడో స్కూల్లో వచ్చిన ఇంట్రెస్ట్ కదా, ఊరు బాగు చేయాలంటే సర్పంచ్ అవ్వాలి. సో ఇంకా ఏదైనా ఎక్కువ మందికి చేయాలంటే రాజకీయం బెస్ట్ కదా అనుకున్నాను. కానీ పాలిటిక్స్ తెలిస్తేనే తప్ప సర్వైవల్ ఉండదని, నా లాంటి బ్రెయిన్కి పాలిటిక్స్ అసలు సెట్ అవుతుంది. మనం అంతా ఉన్నదన్నట్టు ఓపెన్ అంతే. సో ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతూ ఉంది కదా. అవును. సో ఈ మహాకుంభమేళా అనేది 144 years ఒకసారి వస్తుంది. అవును, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి కార్యక్రమానికి అది ఏదో నార్త్ ఫెస్టివల్ లాగా మన వాళ్ళకి పెద్దగా సంబంధం లేనట్లు ఎందుకని దూరంగా ఉంటున్నారంటారు? దానికి ఒక ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటారు? ఎందుకు అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు రాముడు అంటే అయోధ్య, అది కూడా ఉత్తరప్రదేశ్. అదేంటో కానీ మేబీ దేవుళ్ళందరూ కొలువైన నేల ఉత్తరప్రదేశ్ ప్రాంతం అయిండొచ్చు. కృష్ణుడు అవును ద్వారక. సో మళ్ళీ వృందావన్ అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. అంటే చిన్నతనంలో ద్వారకలో ఉండి కొంచెం పెద్ద అయ్యాక వృందావన్ వెళ్ళడం జరిగింది. వృందావన్ చిన్నప్పుడు ఉండి పెద్ద అయ్యాక ద్వారక రావడం జరిగింది ఆయన బాధ్యతల మేరకు. అండ్ ఇప్పుడు మన కాశీ పుణ్యక్షేత్రము. కానీ కాశీని ఇటు నార్త్ కాదు కదా, సౌత్ వాళ్ళు కదా, ప్రతి ఒక్కరు లోన్ చేసుకుంటారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మన ప్రయాణం కథ కంచికి మనం ఇంటికి లాగా కాశీలో మన అంతిమ ఇది. పైగా అతి పురాతనమైన నగరము. ఇక మొత్తం అంతా కొలాప్స్ అయిపోతే కూడా మిగిలే ఒకే ఒక్క నగరం కాశీ అని బిలీవ్ చేస్తారు.
బట్ ఇవన్నీ ఒకటే కదా, కాశీ ప్రయాగ లిస్ట్ వస్తుంది కదా చెప్పేటప్పుడు, కాశీ ప్రయాగ యాత్రలు అంటారు. ఇప్పుడు జరిగేది కూడా ప్రయాగలోనే కదా. సో నిజమే, మన తెలుగు వాళ్ళు కొంచెం ఇదంతా నార్త్ ఇండియన్ గంగమ్మ ఎవరికి, గంగమ్మ అందరికీ ఒకటే కదా. ఆ గంగలో మునగడానికే అందరూ వెళ్తూ ఉన్నారు. మనకు ఆ పవిత్రత ఇప్పుడు మనందరికీ తెలుసు. చిలుకుతున్నప్పుడు అమృతం వచ్చింది. ఆ అమృతం కోసం రాక్షసుల దేవతలు కొట్లాడుకుంటున్నప్పుడు 4 చుక్కలు 4 నదుల్లో కలిశాయి. సో అదేంటంటే సూర్యుడి కదలికల్ని బేస్ చేసుకొని, సూర్యుడు బృహస్పతి కదలికల్ని బేస్ చేసుకొని ఇన్నేళ్ళకు ఒకసారి, అర్ధ కుంభమేళ 6 ఏళ్ళకు ఒకసారి, పూర్ణ కుంభమేళ 12 ఏళ్ళకు ఒకసారి. సో మనం జరిగింది కదా 2019లో జరిగింది. 12 సెట్లు 12 సంవత్సరాలు అయిన తర్వాత 12 సెట్స్ అయిన తర్వాత 144 ఇయర్స్కి మహాకుంభమేళ వస్తుంది. సో ఇదేంటి, ఈ 4 ప్లేసుల్లో ఎక్కడైతే ఉంటుందో ఎక్కడో ఒక చోట అది సూర్యుడు బృహస్పతి కదలికల్ని బేస్ చేసుకొని ఆయా ప్రాంతాలని డిసైడ్ చేస్తారట. ఇప్పుడు అక్కడ జరుగుతుంది, సూర్యుడు నార్త్ ఇండియన్స్కి ఉన్నాడా, సౌత్ ఇండియన్స్కి ఉన్నాడా, అట్లా ఏం కాదు కదా. గంగమ్మ ఒకళ్ళే. అమృతం అనేది అందరికీ సంబంధించింది, శివయ్య ఎవరికి సంబంధించి. కానీ మన సౌత్ ఇండియన్స్ ఎందుకో అది ఆ ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఆ ఓన్ చేసుకోగలేదు. ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారండి, ఎంతమంది వైట్ పీపుల్ వస్తున్నారు అసలు. చాలా మంది, ఈవెన్ హాలీవుడ్ పీపుల్ వస్తున్నారు. స్టీవ్ జాబ్స్ వైఫ్ కూడా వచ్చింది. అసలు అలా చూసుకుంటే వేరే టాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళే ప్రత్యేకించి వెళ్ళాలని అంటే టాలీవుడ్ అంటే మేము సెలబ్రిటీస్, ఇప్పుడు ఇంత క్రౌడ్ వాళ్ళు తోసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్తాను అంటే నా ఫ్రెండ్ అడిగింది, అమ్మ అంత జనంలో ఎలా అంటే, అరే వాళ్ళు జనం మనము జనం, అక్కడ అందరూ ఒకటే. ట్రావెల్ తీసుకోవాలి, అక్కడ బోలెడని మనకు కార్లు ఉంటాయి, క్యాబ్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఏదెక్కి అది వెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి గంగలో ఒక మునకేసి ప్రశాంతంగా వచ్చేద్దాం. అక్కడ ఎంతమంది వెళ్ళినా మునగడానికి ఫెసిలిటీస్ చాలా క్లియర్గా సెక్యూరిటీస్ ఉన్నాయి. అందరినీ క్యూలలోనే పంపిస్తున్నారు, నీట్గా తొక్కిసలాటలు లేకుండా చాలా మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో మేబీ సెలబ్రిటీ ఇది కావాలి అనుకుంటే అది కూడా వాళ్ళకున్న రికమెండేషన్స్తో దొరికే అవకాశాలు ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అవన్నీ వస్తాయి. మరి అనిపించాలి కదా వెళ్ళి గంగలో మేము మునగాలి అని. కాకపోతే అందరూ సెక్యులర్ అనే ఫీలింగ్తో ఏముందిలే, మీరు వెళ్తున్నారా గంగ తీసుకొని అని చెప్తున్నారు, నేను వెళ్తున్నానంటే తీసుకొని నేను చల్లుకుంటా అంట. సో ఇప్పుడు మీరైతే మీరు పెద్ద కంటైనర్స్ తీసుకొని రావాలేమో. నేను ఎవరికి ఏమీ తీసుకున్నాను, ట్రస్ట్ మీ తీసుకున్నాను నేను. అన్ని ఆఫర్స్ వస్తాయా మీకు రావడానికి? ఎగ్జాక్ట్లీ. నువ్వు వెళ్తున్నా గంగ తీసుకొని గంగ నేను తీసుకున్నానని చెప్పా. యూ గో, యూ ఫీల్ ఇట్. అది 144 సార్లకు 44 ఏళ్ళకి ఒకసారి వచ్చేది కదా, అది మనం స్వతహాగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఇక మనం పోతే 3వ జనరేషన్లో ఎప్పుడో అది ఈ సమయంలో మనం ఉండగా రావడం అనేది ఒక అదృష్టం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక అదృష్టం నేనేం ఫీల్ అయ్యాను తెలుసా, మొన్న నాకు అనిపించింది, ఇట్స్ నాట్ కో ఇన్సిడెంటల్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ అని. అంటే భారతదేశానికి జీవితం అంకితం చేసిన మోదీజీ దేశాన్ని పరిపాలిస్తుండగా అసలు నాకు ఏదీ అక్కర్లేదు అని చెప్పి యోగిగా మారిన యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో ఈ మహాకుంభమేళ రావడం ఇట్ ఈస్ నాట్ కో ఇన్సిడెంట్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అని చెప్పేసి నాకు అనిపించింది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. అది అంటే భగవంతుడి స్క్రీన్ ప్లే డెఫినెట్గా ఏ మూమెంట్లో ఏది రావాలో అప్పుడు, అంటే ఏ రాజులు అధికారంలో ఉంటే మనకు సేవలు గొప్పగా జరుగుతాయని భగవంతుడు ప్లాన్ చేసుకుంటాడు. నేనైతే బాగా నమ్ముతాను. నేను గుడికి ఏదైనా పెద్ద క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఆయన నుంచి పిలుపు రాలే, నాకు పిలుపు వస్తే అలా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి చూసేస్తాను అని. సో కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్, ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నారు, ఎన్డీఏ కూటమి. సో ఈ 7 నెలల పరిపాలన చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. బాగానే ఉందా, బాగుందా? బాగుంది అన్నం. ఇట్స్ మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, బాగుండేలాగా ఎవ్వరు కూడా అద్భుతమైన పరిపాలనలో వచ్చిన వెంటనే చేయలేరండి. ఎందుకంటే దానికి ముందు ప్రభుత్వం ఏమేమి చేసి ఉంటుంది, ప్రక్షాళన చేస్తే తప్ప ఏది జరగదు. ఇప్పుడు గంగమ్మ తల్లి కూడా అట్లనే మురికి బట్టి ఉండింది ఇంతకుముందు, దాన్ని ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పట్టింది, తర్వాతే అది నీట్గా అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆ వ్యవస్థ అనేది చెడిపోయిన రోడ్లలాగా అయింది. ఫస్ట్ ఆ రోడ్లు చక్కగా చేసుకుంటేనే పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా చేశారు. ఎవ్వరూ అద్భుతంగా చేయలేరండి, అది జరగదు, అందరూ మనుషులు. అంటే 2014 నుంచి 19 వరకు కూడా ఎన్డీఏనే రూలింగ్ లో ఉంది ఏపీలో. బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ 2018 లో స్ప్లిట్ అవుట్ అవ్వచ్చు. దాని తర్వాత ఇప్పుడు 24లో వచ్చారు కదా. సో కంపారిటివ్లీ ఇప్పుడు కొంచెం ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ పోలవరాన్ని తీసుకోండి, అమరావతికి తీసుకోండి, వైజాగ్ స్టీల్ లేదు ప్లాంట్ అండి, తీసుకోండి. పోలవరంకి బిఫోర్ కూడా ఫండ్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆ పోలవరం సబ్జెక్ట్ మీద నేను మాట్లాడా 2018లో. ఫండ్స్ ఇచ్చింది, దాంతోపాటు లెక్కలు అడుగుతుంది. లెక్కలు ఖచ్చితంగా అప్పచెప్పే తీరాలి. అవునవును. ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చెబితేనే కదా. సో ఇంత గత ప్రభుత్వంలో ఎలాంటి, అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు జరగకూడదనే బీజేపీ చాలా వరకు దాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చింది. బికాజ్ నా ఫ్రెండ్సే కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఐ టెల్, ఈ ప్రాజెక్ట్ ఏదైనా కావాలన్నా మీ బీజేపీ గవర్నమెంట్లోనా, అక్కర్లేదు, మేము ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే 4 సార్లు బిల్లులు పెట్టుకునే వాళ్ళం. 100 కోట్ల ప్రాజెక్ట్కి 4 సార్లు బిల్లు పెట్టుకుని 400 కోట్లు. మీ ప్రభుత్వంలో అయితే మరి 100 కోట్లు వేస్తున్నారు తెలుసా. దిస్ ఈస్ హౌ, అంటే బిల్లులు. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఒరిస్సాలో ఏదో 50 కోట్లకు ఒక రోడ్డు, స్టేట్ గవర్నమెంట్ది రోడ్డు శాంక్షన్ అయిందంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే 100 కోట్లకు రోడ్డు, సగం రోడ్డే వేశారట. 100 కోట్లకు రోడ్డు వేయించినట్టు 100 కోట్లు తెచ్చేసుకున్నారంట. ఒక ఫ్రాడ్. సో ఆ ఫ్రాడ్ని 50 కోట్లదేమో 100 కోట్లు కలెక్ట్ చేయటం ఒకటి, ఆ 50 కోట్లలో కూడా సగం రోడ్డు వేసి మళ్ళీ తీసుకున్నది ఒక పెద్ద ఇన్సిడెంట్. దాన్ని బయట పెట్టిన జర్నలిస్ట్ని కూడా చంపేశారు. అవును కదా. సో ఇంత ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు స్టేట్లో దాన్ని లెక్కలు అప్పచెప్పడం అనేది ఇంపార్టెంట్ బీజేపీకి. సో ఇప్పుడు ఎక్కువ ఏమి ఇవ్వడం కాదు, ఇప్పుడు అడిగి తెచ్చుకోగలిగే కేపబిలిటీ సీఎంకి ఉండాలి కదా. మరి అడిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అయినప్పుడు ఆయన పిఎం గారిని కలిసి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఏదన్నా అడగండి, మీరు వచ్చి అడిగితే మాకు ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు అని పిఎం అన్నారని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇట్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, అంతే. నో పార్టీల పరంగా చూస్తే ఖచ్చితంగా ఐడియాలజీ అసలు భూమికి ఆకాశానికి ఉన్నంత వేరియేషన్ ఉంటుంది. సీఎం వెళ్ళి అడిగి తెచ్చుకోగలిగే కేపబిలిటీ ఉండాలి. ఇదిగో నాకు ఇది కావాలి, ఖచ్చితంగా కావాలంటే కావాలని పట్టుబట్టాలి. నాకు కావాలి, ఇదిగో దీనికి ఇంత కావాలి అని. అది కాకుండా వెళ్ళి పర్సనల్ విషయాలు, ఒక చిన్న ఇగో ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇవన్నీ మళ్ళీ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటే ఎలా వస్తాయి? రావు కదా. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? యాక్టింగ్ వైజ్ కదా, చిన్నప్పుడు చిరంజీవి గారు న్యాచురల్లీ, తర్వాత బన్నీ. సో యాక్టర్స్ వైజ్ రైట్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సపరేట్. వస్తున్నా అంటే మీకు నచ్చిన పొలిటీషియన్ ఏపీలో ఎవరు? నచ్చిన పొలిటీషియన్ ఏపీలో ఐ కాంట్ సే. నేషనల్ వైడ్ అంటే నాకు మోదీజీ ఇష్టం. నచ్చిన పొలిటీషియన్ ఒక్కళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే. పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ నాకు ఆల్ ఇన్ వన్ కాంబో. ఇప్పుడు ఆయన పాలిటీషియన్, బట్ నాకు వెన్ ఐ వాజ్ 16 years old నేను ఆయన ఒక ఇంటర్వ్యూ చూసా జెమినీ టీవీలో, ఐ స్టిల్ రిమెంబర్. అయితే షైగా ఫీల్ అవుతూ, కానీ చెప్పాలనుకున్నవి చాలా చెప్తూ, మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్తూ, సొసైటీ గురించి మాట్లాడుతూ, ఏదన్నా చేయాలని చెప్తూ, అప్పట్లో నాకు చాలా ఇంటలెక్చువల్గా అనిపించారు. అరే ఈయన ఎవరు భలే ఉన్నారే. మరి నాకు ఐ వాజ్ 16, వెరీ యంగ్ ఏజ్, టీనేజ్. అరే ఈయన భలే మాట్లాడుతున్నారే, ఈయన థాట్స్ భలే ఉన్నాయి, థాట్ ప్రాసెస్ భలే ఉంది. మనం చిన్నప్పటి నుంచి రెబలిస్టిక్ కదా, ఎవరైనా సొసైటీ గురించి మాట్లాడి ఇట్లా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, మనకు అప్పట్లో కరాటే నేర్చుకోవాలని బాగా ఉండింది అనమాట. అవన్నీ చెప్పడం వల్ల అరే దిస్ పర్సనాలిటీ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మైట్ బి ఆయన హీరో అవడం వల్లే నేను తెర మీద చూసిండొచ్చు, కానీ ఆయన సినిమాలు నేను చూసి ఏమి ఇష్టపడలేదు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎప్పుడో తొలి ప్రేమ సినిమా చూసి అలా పడిపోయా. పడింది ఇప్పటి వరకు ఉండదు. అంటే ఎంగేజ్లో ఉండేదాన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అనొచ్చు. ఇప్పుడు ఉండేది ఇట్ ఈస్ అబౌట్ ఒక మంచి గుడ్ అడ్మిరేషన్ ఆయన అంటే నాకు. అంతే. సో ఆ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి? అండ్ అది కూడా నరేంద్ర మోదీ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద చంద్రబాబు గారు ఉన్నారు. సో అప్పుడు చిరంజీవి గారు దీన్ని తీసుకువెళ్ళటం, అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? దాని మీద ఒక 100 reels వచ్చింటాయి రకరకాల పాటలతో. అవును, 100 reels చూసా. ఎందుకంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క రీల్ వచ్చింది. అది చూసి అసలు భలే ముచ్చట. అంటే మా అన్నను గలుద్దురా అని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారిని పిలిచి మరీ చేయి పట్టుకొని తీసుకెళ్ళడం, అన్నను పరిచయం చేయడం, అదొక అంటే దట్స్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే మనం ఎంత స్థాయికి వెళ్ళినా అన్నదమ్ముళ్ళ విలువను, బంధాలని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన లేకపోతే ఏం లేడు.
ఆ విలువని కరెక్ట్గా చూపించారు. అక్కడ మోడీ గారు ఏమనుకుంటారు అంటే ఉంటుంది ఆ ఫీలింగ్. మోడీ గారు అది ఏమన్నా అనుకోని మా అన్నని పరిచయం చేయించాలంతే, ప్రపంచం మొత్తం ఏమనుకున్నా నాకు అనవసరం, నాకు నా అన్నే అంతే, మా అన్నని నేను పరిచయం చేయించాలి. బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే తల్లి స్టేజ్ మీద ఉందనుకో, ఎవడైనా మా అమ్మకి పరిచయం చేయించాలన్నట్లు. సో మా అన్నని పరిచయం చేయించాలని తీసుకెళ్ళాడు కదా, ఆ మూమెంట్ అన్ని మూమెంట్స్ బాగున్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్కి ఉన్న అనుబంధం అవ్వచ్చు, ఈవెన్ లోకేష్ వచ్చి పాద నమస్కారం, దట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది చాలా. అంటే ఇంతవరకు ఏ అలయన్స్ పార్టీలో ఎవరు అంత బాండింగ్ ఎగ్జాక్ట్లీ ఆ సీన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఒక డైరెక్టర్ ప్లాన్ చేసి ఒక మంచి షార్ట్స్ క్రియేట్ చేసి. డైరెక్టర్ ఉన్నారు కదా ఎవరు, భగవంతుడు. అది కరెక్టే. అంటే ఆ ఫ్రేమ్స్ కూడా చూడండి, అంటే సిచ్యువేషనల్ గా కరెక్ట్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫ్రేమ్ కట్ చేస్తే ఎంత నీట్గా. పోనీ అదంతా క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ గా చేశారా? ఏది ఆర్టిఫిషియల్ గా, అదంతా హార్ట్ఫుల్ గా చేసింది, ఆర్టిఫిషియల్ చేసింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మూమెంట్ లో పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది, అమ్మో మోడీ గారి ఈ క్షణం మళ్ళీ పక్కెళ్ళిపోతే మా అన్నని పరిచయం చేయించలేము, ఎందుకంటే ఆయన టైం ప్రీషియస్ కదా. సో ఉన్న సందర్భంలోనే పిలిచేసి పరిచయం చేయించేయాలి. అండ్ అది కూడా మోడీ గారు కూడా చూడ అక్కడ నుంచి నడిచి రావడం, ఆయన్ని రమ్మను అనకుండా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడం, అండ్ తర్వాత స్టేజ్ మీద లోకేష్ వచ్చి నమస్కారం. మ్యాజిక్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఎక్కడ చూసినా పనిచేస్తుందేమో బహుశా. అయ్యో లేదండి, బీజేపీలో ఆయన బీజేపీని పాచిపోయిన లడ్డు ఇట్లా తిట్టే రోజుల్లో కూడా నేను చూసాను కదా, ఢిల్లీలో కూడా అందరు మినిస్టర్లకి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు కూడా ఏంటో మ్యాజిక్ లో పడిపోయారు. పవన్ కళ్యాణ్ ఓ అలాగా మీ అనేవాళ్ళు. ఆయన అంటే బాగా ఇష్టం బీజేపీ వాళ్ళకి, అందుకే ఆయన ఎన్ని తిట్టినా కూడా బీజేపీ వాళ్ళ మన పిల్లోడేలే అంటే అట్లా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మీకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఏపీ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన విక్టరీ సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు చిరంజీవి గారి. అవును, వెళ్ళినప్పుడు ఆ సీన్ చూసారా? చిరంజీవి గారి కాళ్ళ మీద పడతాం, తర్వాత వాళ్ళ వదిన కాళ్ళ, వాళ్ళ అమ్మగారి బ్లెస్సింగ్స్, అది ఒక చూస్తే ఒక 1 minute ఒక కంప్లీట్ ఎమోషనల్ మూవీ చూసినంత లిటరల్లీ కంటెంప్ట్ టీయర్స్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది ఆ సీన్. అంటే మనం కొన్ని విషయాలకి, మంచి విషయాలకి ఇప్పుడున్న రీల్స్ షార్ట్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక ట్రెండ్ నడుస్తుంది, వారం రోజులు 10 రోజులు వద్దన్నా సరే రీల్స్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రీల్స్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే రీల్స్. ఆ సీన్ చూసినప్పుడు మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఒక ప్రక్కన, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రక్కన, ఆ సన్నివేశం చూసినప్పుడు మీ ఫీలింగ్? అదే చెప్పాను కదా, బిఫోర్ అది ఎలక్షన్ మూమెంట్ ఏమో 100 రీల్స్ వస్తే 100 రీల్స్ షార్ట్స్ చూసేసా. ఇది కూడా చూసి మళ్ళీ కింద కామెంట్లు, ఎన్నిసార్లు చూసిన వీడియోనే చూడాలని మీకు అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అంటే చూడడానికి చాలా 2 కళ్ళు సరిపోవు అంటారు చూడండి ఒక్కోసారి, అంటే భగవంతుడు మనకు వాళ్ళంతా కళ్ళు ఇచ్చింటే బాగుండేమో అని. అలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అది. సో ఫ్యామిలీ బాండింగ్, ఒక ఫ్యామిలీ అంటే ఇట్లాగే ఉండాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అవును, అదైతే మనం చెప్పుకోవాలండి, ఏ మాట కామాట. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, చిన్న గొడవలు అన్నదమ్ముల మధ్య చాలా క్వైట్ న్యాచురల్. ఎవరో ఇంట్లో కొట్టుకోవట్లేదు, చిన్నప్పుడు పెరిగేటప్పుడు, పెద్దయిన తర్వాత ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్కి అరే అన్నదమ్ములు అంటే ఇట్లా ఉండాలి, రోల్ మోడల్ లాగా ఉండాలని చెప్పేసి ఆ చిరంజీవి ఫ్యామిలీ ఏమన్నా సొసైటీ ఎంత ద్వేషించని, నాకైతే అన్నదమ్ముల అనుబంధం అంటే ఇట్లా ఉండాలి అని అయితే నాకు ఆడపడుచులు కూడా ఎలా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అసలు సిస్టర్స్ తో ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. అసలు ఇష్యూస్ కాదండి, ఎలా చూడాలి అనేది చూడాలన్నది కూడా ఇష్యూస్ లేకపోవడం అంటే అదంటే బావమర్దులతో ఇష్యూస్ ఉంటాయి సహజంగా సిస్టర్స్ తో, అవి కూడా వాళ్ళకి లేవు. అంటే వాళ్ళ సిస్టర్స్ తో వాళ్ళకి అంత అనుబంధం ఉంది అంటే అవతల కూడా అన్నిటికీ ఒక దిక్సూచి లాగా పనిచేస్తున్నారు. కరెక్ట్. సో మీరు ఫైనల్గా చెప్పాల్సి వస్తే, ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పుడు జరిగిన దానికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? వెల్ డెఫినెట్గా అండి, ఇప్పుడు అయితే కమిషనరేట్కి కంప్లైంట్ చేశాను, ఏసీపీ గారితో మళ్ళీ లీగల్ దానికి పంపించారు, లీగల్ అడ్వైస్ తీసుకోమని. సో దాని తర్వాత ఎఫ్ఐఆర్ ఎలా చేయాలి ఏంటన్నది నేను మా లాయర్ త్రూ కంటిన్యూ చేస్తాను. చేయడంతో పాటు యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, పురంధేశ్వరి గారికి అఫీషియల్గా నేను లెటర్స్ రాస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు రీసెంట్గా ఒక 30 రోజులు కూడా కంప్లీట్గా కాలేదు, సోషల్ మీడియా సైకోలు ఎవరెవరైతే ఆడపిల్లల మీద అబ్యూస్ చేస్తున్నారో
వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అండ్ వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని బూతులు తిట్టినా, అన్యాయాలు జరిగినా, పక్క పార్టీ వాళ్ళైనా, మా పార్టీ వాళ్ళైనా, ఇంకెవ్వరైనా సరే స్పేర్ చేసే సంగతే లేదు, ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చాలా నొక్కి వక్కానించారు, చాలా గట్టిగా చెప్పారు. సో నేను కూడా పార్టీలో ఉన్నా, ఇంకోటని నేను ఆడపిల్లనే, ఉత్త పుణ్యానికి నన్ను అన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకునేలాగా చేయమని నేను అడుగుతున్నా. సో అంతకంటే నేనేం అడుగుతా, ప్రభుత్వం మాట ఇచ్చింది కదా, మాట నిలబెట్టుకోమని అడుగుతున్నా, ధర్మంగా అడుగుతున్నాను. అట్లాగే మహిళలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మహిళలకండి నేను ఇంకా ఇలాంటి వీడియోలు బోల్డ్ చేస్తాను. తాడిపత్రి పేరు చెప్పడమే నేరమని ఎవరైతే అన్నారో, నాకు ఎవరెవరైతే ఆంధ్రాలో అన్ని ఊర్లు పంపించినా, తెలంగాణలో పంపించినా ప్రతి ఊరు పేరు చెప్పి, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని ఊర్లలో ఉంటారు. మా ఊర్లో ఉండరు, అందరూ పతివ్రతలే ఉంటారు. అంటే నేను పతివ్రతలు మీన్స్ నాట్ ఉమెన్, ఆల్ జెండర్స్, అందరూ పద్ధతి గల వాళ్ళు, సాంప్రదాయాన్ని శుద్ధ పూసలు ఉంటారంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మా ఊర్లో పోలీస్ కేసులు రిజిస్టర్ అవ్వలేదంటే రిజిస్టర్ అవ్వకుండా చేశారేమో, పాపం పోలీసుల ప్రెజర్ ఎవరికి తెలుసు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో పోలీసులకి, హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లో పోలీసులు ఉన్నారు తాడిపత్రిలో అని నేను వినడం జరిగింది. పాపం పాలిటీషియన్స్ కింద నలిగిపోతున్నారు పోలీసులు, అది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి తీసుకోలేని పరిస్థితులు, ఎందుకంటే ఆ గాంజా నుంచి వచ్చే కమిషన్లు కూడా పాలిటీషియన్సే తీసుకుంటున్నారు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది, నేను ప్రకటించలేదు కదా. గాంజా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది, పైగా ఆ గాంజా నుంచి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా కమిషన్లు పొందుతున్నారు, ఇప్పటికి కూడా అన్ని రకాల కార్యక్రమాలలో పార్టిసిపేషన్ చేసి ఇంకా డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులకు లొంగి ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆయన అంత ఈజీగా ఏం ప్రకటించారు కదా. అందరూ శుద్ధపూసలు అయిపోరండి వెంటనే రాగానే. అంతో ఇప్పుడు డబ్బు దండుకోవాలని చూస్తారు, ఇంత ఖర్చు పెట్టి వచ్చాము, అంతో ఇంత సంపాదించుకోవాలంటారు. నేను మొన్నటి వరకు పాలిటీషియన్స్ అందరూ కొంచెం చెడ్డోళ్ళు మంచోళ్ళు, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్ళని చూశాక పాపం వీళ్ళు కూడా పాపం అందరిలాంటి మనుషులే, ఏం పెద్ద బయట అనుకున్నట్లు వీళ్ళేం క్రూయల్గా ఏం లేరు అని. ఈ దోచుకోవడాలు, ఈ క్రూయాలిటీ కొంచెం ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నా పార్టీకి నాకు అసలు పాలిటిక్సే తెలియవు, నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనేసేసి ఉత్తపుణ్యానికి బ్లేమ్ చేస్తుంటే ఇట్లా క్రూయల్గా మారడమే కరెక్ట్ ఏమో, ఈ మంచితనం పనికిరాదేమో, ఇట్లా అంటే పాలిటీషియన్స్ని ప్రజలే ఇట్లా తిట్టి మారుస్తారేమో. పాపం మొదట్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక కాలేజ్ నుంచి వచ్చినప్పుడు మంచితనం, మానవత్వం, రోషం, పౌరుషం ఏదో పొడి మారదాం అనుకుంటున్నానండి, టు బి ఆనెస్ట్లీ. అది మారదాం అనుకుంటున్నారు, ఓకే. పార్టీ మారే అవకాశాలు ఏం లేవు కదా. మనకు కొంచెం కష్టం అండి, మనం దేనికి స్టిక్ అయితే దానికే ఉంటాము. నేను నమ్ముతాను, అంటే నా పార్టీ ఏదో ఒక రోజు రికగ్నైజ్ చేసి నాకు ఒక మంచి స్థానం ఇస్తుంది అని నేను బాగా నమ్ముతాను ఆ విషయాన్ని. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.